హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ 2024లో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చేసి ఫైనల్స్కి చేరింది. కానీ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ విజయ ప్రయాణానికి మునుపటి కష్టకాలాలు, వివాదాలు ఒక బ్యాక్డ్రాప్గా నిలిచాయి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లక్ష్యం ఏంటంటే 2025 సీజన్లో విజేతగా నిలవడమే. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 45 కోట్ల బడ్జెట్తో జట్టును మళ్లీ నిర్మించడానికి సిద్ధమైంది. ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ ప్రణాళికలు, వేలంలో వారి లక్ష్యాలను, వీటి వెనక ఉన్న వ్యూహాలను వివరంగా చూద్దాం. 2024 ఎస్ఆర్హెచ్ మునుపెన్నడూ చూడని విజయం సాధించింది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఈ జట్టు తమ బ్యాటింగ్ బలంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రధాన సమస్య స్పిన్ విభాగంలో కనపడింది. వనింద ఆసరంగా చివరి నిమిషంలో తప్పుకోవడం వల్ల జట్టు సమతుల్యాన్ని కోల్పోయింది. తదుపరి సీజన్లో ఈ సమస్యను అధిగమించి విజయం సాధించేందుకు ఎస్ఆర్హెచ్ ఇప్పుడు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. ఎస్ఆర్హెచ్ ఈసారి జట్టు బలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో 5 ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. మొదటి ప్లేయర్ హెన్రిక్ క్లాసెన్ ఎస్ఆర్హెచ్ యొక్క అత్యంత ఖరీదైన రిటర్న్స్గా నిలిచాడు. రెండో ప్లేయర్ ప్యాట్ కమిన్స్ నాయకత్వానికి సింబల్, ఎస్ఆర్హెచ్ విజయానికి కీలక ప్లేయర్. మూడో ప్లేయర్ ట్రావిస్ హెడ్ మెరుపు బ్యాటింగ్తో జట్టుకు ప్రాణం పోస్తాడు. నాలుగో ప్లేయర్ అభిషేక్ శర్మ యువ బ్యాటింగ్ ప్రతిభ కలిగి పవర్ హిట్టింగ్ చేయగలడు. ఫైనల్గా నితీష్ కుమార్ రెడ్డి జట్టుకు అవసరమైన మంచి ఆల్రౌండర్. ఇదిలా ఉండగా ఎస్ఆర్హెచ్ విడుదల చేసిన ప్రధాన ఆటగాళ్లను ఒకసారి గమనిస్తే ఇందులో రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, వనింద హసరంగా, భువనేశ్వర్ కుమార్ వంటి పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరిని తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో ఎస్ఆర్హెచ్ ముందున్న టార్గెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, బ్యాటింగ్ విభాగం బలపరచడం. ఎస్ఆర్హెచ్ ఇప్పటికే బ్యాటింగ్లో మెజారిటీ బలం కలిగి ఉంది. కానీ 3-4 స్థానాల కోసం మంచి భారతీయ ఆటగాళ్లు అవసరం. వెంకటేష్ అయ్యర్, నేహల్ వదేరా వంటి ఆటగాళ్లను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేయొచ్చు. వీరు తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక రెండవ టార్గెట్ స్పిన్ విభాగంలో మెరుగుదల. ఎస్ఆర్హెచ్ ప్రధానంగా ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను లక్ష్యంగా పెట్టుకోవాలి. గతంలో హసరంగా లాంటి ఆటగాళ్లతో వారు ప్రయోజనం పొందినప్పటికీ ఈసారి రచిన్ రవీంద్ర లేదా యశ్వేంద్ర చాహల్ వంటి ఆటగాళ్లపై దృష్టి పెట్టవచ్చు. మూడవ టార్గెట్ బౌలింగ్ లైనప్ను బలపరచడం. భారతీయ పేసర్లు ఎస్ఆర్హెచ్ విజయానికి కీలకం. మహమ్మద్ సిరాజ్ను జట్టులోకి తీసుకోవడం కోసం ఎస్ఆర్హెచ్ ప్రయత్నిస్తుంది. తన స్వస్థలమైన జట్టులో సిరాజ్ కొత్త బాల్తో ఆకర్షణీయ ప్రదర్శన చూపే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 వేలంలో ఎస్ఆర్హెచ్ ముందున్న ఆప్షన్స్ ఒకసారి పరిశీలిద్దాం. భారత బ్యాట్స్మెన్లు వెంకటేష్ అయ్యర్, నేహల్ వదేరా. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్. విదేశీ స్పిన్నర్లు వనింద హసరంగా, రచిన్ రవీంద్ర. భారతీయ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్ల కోసం ప్రయత్నించొచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మొదటి 2 స్థానాల్లో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఉండే అవకాశం ఉంది. 3-4 స్థానాల్లో వెంకటేష్ అయ్యర్ అండ్ నేహల్ వదేరా కోసం ప్రయత్నించవచ్చు. 5-6 స్థానాల్లో హెన్రిక్ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. 7-8 స్థానాల కోసం వాషింగ్టన్ సుందర్, వనింద ఆసరంగా కోసం ప్రయత్నిస్తారు. 9వ స్థానం ప్యాట్ కమిన్స్. 10-11 స్థానాల కోసం యజ్వేంద్ర చాహల్ అండ్ మహమ్మద్ సిరాజ్ కోసం వేలంలో ప్రయత్నిస్తారు. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో బలమైన ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. వారి విజయయాత్ర ఎలా ఉంటుందో చూడాల్సిందే. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.